హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు సనా కిచెన్. నేను ఇవాళ ఉలవల కట్టు చారు చేస్తున్నాను. కప్పు ఉలవలు తీసుకున్నాను ఫ్రెండ్స్. హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ కట్టు చారు డైజెషన్కి చాలా చాలా మంచిది. బాడీ యొక్క ఇమ్యూనిటీ పెంచి వెయిట్ లాస్. ఇప్పుడు నేను చింతపండు, పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానపెట్టుకుంటున్నాను. ఇమ్యూనిటీ పెంచి వెయిట్ లాస్ అవ్వటానికి బాగా పనికొచ్చిద్ది. బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గించటంలో కంట్రోల్ చేస్తుంది. హెల్త్ బెనిఫిట్స్ ఉన్న చాలా చాలా మంచిది ఫ్రెండ్స్. ఇవి ఇప్పుడు బాగా దోరగా బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఇలా మెత్తగా ఫైన్ పొడిలా చేసుకోవాలి. బరకగా ఉంచకూడదు. తీసేసేసి ఇప్పుడు దీంట్లో మసాలాకి వేసుకుంటున్నాను. ధనియాలు 2 స్పూన్లు, జీలకర్ర 1 స్పూను, కొబ్బరి ఇంచు, ఎండుమిరపకాయలు 4, అల్లం ముక్క కొంచెం, చిన్నుల్లిపాయలు 4. ఇవి మొత్తం ఒక మిక్సీలో గ్రైండ్ చేసుకుందాం. ఇలాగా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం బరకగా. ఇప్పుడు ఇందాక నానబెట్టుకున్న చింతపండు మెత్తగా స్మూత్ చేసుకున్నాను. దీంట్లోకి ఫైన్ చేసుకున్న పౌడరు వేసి కలపాలి ఫ్రెండ్స్. ఉప్పు వేసుకొని కొంచెం 1 స్పూన్ ఉప్పు వేస్తున్నాను. బాగా కలిపేసుకుందాం. ఉండలు లేకుండా స్మూత్గా కలిపేసేద్దాం. కలిపి కొంచెం పక్కన పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు పొయ్యి మీద ఒక బాండి పెట్టి ఒక బౌల్ పెట్టి ఆయిల్ వేస్తున్నాను. 2 స్పూన్స్ నర వేసాను. 2.5 స్పూన్ వేసాను ఫ్రెండ్స్. మినపగుళ్ళు వేసుకుంటున్నాను 1 స్పూను. ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. ఒక ఉల్లిపాయ వేసుకొని తాలింపు పెట్టుకుందాం. ఇప్పుడు ఇది కొంచెం ఎర్రగా మాడకుండా చూసుకుందాం. గోల్డ్ కలర్లో వచ్చేదాకా చేసుకుందాం చాలు. పచ్చిమిరపకాయలు 4 వేసుకుంటున్నాను. వెయిట్ లాస్ అవ్వటంలో హెల్ప్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇది బాగా కొలెస్ట్రాల్ లెవెల్ని కంట్రోల్ చేస్తుంది. ఇంగువ వేసుకుంటున్నాను. ఇందాక నూరుకుని పెట్టుకున్న మసాలా వేస్తున్నాను. ఇది కూడా కొంచెం గోల్డ్ కలర్లో ఫ్రై చేసుకోవాలి. డైజెషన్కి చాలా చాలా మంచిది. కొంచెం బాగా ఇలాగ ఎర్రగా గోల్డ్ కలర్లో వచ్చేటట్టుగా ఫ్రై చేసుకోవాలి. మాడనివ్వకుండా చూసుకోవాలి. బాడీ యొక్క ఇమ్యూనిటీని పెంచే ఉలవ చారు, కట్టు చారు. ఇలా ఎర్రగా చేసుకొని మసాలా ఇప్పుడు ఇందాక కలుపుకొని పెట్టుకున్న ఈ పౌడరు, చింతపండు రసం మొత్తం కలుపుకొని పెట్టుకున్న పసుపు వేస్తున్నాను. 1 స్పూన్ ఉప్పు కూడా వేసుకుందాం. ఇందాకే వేసుకున్నాం కదా, దాంట్లో 1 స్పూను, దీంట్లో కూడా 1 స్పూన్ వేస్తున్నాను. మనము రుచికి సరిపడా చూసుకొని ఉప్పు వేసుకోవాలి. ఎర్రగా అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు దాంట్లో ఇందాక కలుపుకొని పెట్టుకున్న వేసేసుకుందాం పౌడర్ను, చింతపండు.
రసము. ఇప్పుడు మాకు సరిపడంత పులుపు చూసుకొని వాటర్ వేసుకోవాలి. దాని నిండా వాటర్ వేస్తున్నాను. ఒక బాయిల్ నిండా వాటర్ వేసుకుంటున్నాను నేను. బాగా కలిపి మూత పెట్టాలి. బాగా కలిపి ఇప్పుడు కొంచెంసేపు మూత పెట్టేయాలి ఫ్రెండ్. సార్ చూద్దాం, ఇంకా అవ్వలేదు, పొంగలేదు. మీడియంలో పెట్టాలి, హైలో పెట్టకూడదు. మీడియంలో పెట్టి ఒక 15 నిమిషాలు మరగనిద్దాం. ఇప్పుడు కొంచెం సేపు పెట్టేద్దాం అలాగే. కొంచెం బాగా ఉప్పేసి ఒక స్పూను, కొంచెం కొత్తిమీర వేస్తున్నాను ఫ్రెండ్స్. బాగా తెరులుతుంది కదా, ఇలాగా 15 నిమిషాలు బాగా ఉడకనిద్దాం. లో మంట మీద పెట్టి ఇలా ఉడకనిద్దాం. ఇలాగ బాగా ఉడికిన తర్వాత ఒక 15 నిమిషాలకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న బూస్టెడ్. ఇప్పుడు పొయ్యి ఆపేసేద్దాం. కొంచెం కొత్తిమీర వేసుకున్నాం కదా ఇందాక. వేడి వేడిగా చారు వేసుకొని అన్నంలో టేస్ట్ చూద్దాం ఫ్రెండ్స్. కట్టు చారు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాను. మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. నాకు ఎలా ఉందో కామెంట్స్ బాక్స్లో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు కామెంట్ పెట్టడం మర్చిపోబాకండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. కట్టు చారు రెడీ.